ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా శ్రీరామ్
చేత అయితే మా శ్రీరాముడికి ఇద్దరు చేత శంకర ఈ క్షమాటం మనిషిలకు కారణమని కాదు శాపక అదిలో దెబ్బలాటకు వచ్చినవా అడగడానికి వచ్చినవా వీడు 8 రోజులు కూడా కట్టలేదు అవునరా ఇలా రారా నన్ను చిన్నపేట టంకటగల తయారు చేసి పోనీ స్వామి అహంకారంతో కోపంతో నన్ను ఇసురు కొట్టేసినాడు అనుకో ఉంటే తొయ్యకో తోసినాడు అనుకో దగ్గరడవో దాపలోడవో లోపలోడవో అన్నిటికి నువ్వే నాకు వచ్చినప్పుడు నేను పడిపోను వచ్చినట్టు వేడి చెయ్యాలా ఒక రెక్కొట్టుకొని నెత్తారు ఒక దండొట్టుకొని నెత్తారు ఒక నోటు కొట్టుకొని లాగాల 2 శమకలు ఇరకలు చెయ్యెట్టేసి నీ ఇష్టం వచ్చాడు తడివేస్తాడు నీకు ఏడు దొరికితే నీ చెప్పి ఆగిస్తారా నువ్వు 10 పచ్చనే నేను నడుము పట్టుకోండి అంతే చెప్ప హలో డాక్టర్ గారు మా యాభై నెల తప్పింది పరిస్థితి ఫస్ట్ ఎందుకంటే పశువులు కానీ ఆవునట్టు గేదరా వేలిపోద్ది మా ఆవిడకి ఎంత 5 ఎకరారా ఇదే 3 షేర్లు ఉన్నాయి చేసావు నువ్వు నెల తప్పిందా అదే డాక్టర్ తెలిసింది నీకు తెలియలేదా డాక్టర్ కాదు లేదు ఇదే ఏ నెల తప్పింది అని అడుగు ఏ నెల అండి ఫిబ్రవరి కాదు కోతలు అడుగుదాన్ని నేను కోతలు అడుగుదాన్ని అంటే కొడవలు తగిలింది ముగ్గురు ఉన్నారు నీకు అంత బయట ఆపడం అయితే ఆకలి ఆట వెళ్ళిపోతాం నాకు ఎలాగొందా తెలుసా అయితే అయ్యానికి మొగుడు తొలుతుంది అంటాడు టమాటీలు ఏడు టమాటీలు ఏడు టమాటీలు ఎల్లారు 7 కేజీలు ఇచ్చారు వాళ్ళకి ఉల్లిపాయ ఇప్పుడు 2 ఏడు టమాటీలు 50 టమాటీల ఇప్పుడు పాలసారు మీరు ఎంత తెలివైన మాట్లాడు అంటే ఈ ఆడదాని శరీరం ఏటో పండేటో పూసేటో ఎంతవరకు అది తెలియదు టమాటి పళ్ళు అనుకుంటున్నా ఒక మెంట్లోడా టమాటి పళ్ళు కావు ఇవి భవిష్యత్తులో ఆడవారికి పుట్టబోయే బిడ్డకు పాలు కావాలి కాబట్టి భగవంతుడు ఆడవారికి ఇచ్చిన వస్తువులు ఇవి టమాటి పళ్ళు బొత్తాయి పళ్ళు నారింజ పళ్ళు నువ్వు నా అగడం కాదు చిన్న మాట పాల కేంద్రం పెడతాం పాల కేంద్రం మెసరొట్టురా మామూలు పెడగాలి బయట పాల కేంద్రం పెట్టుకుని మెసరొట్టి అదే పిండుకొస్తుంది నేనేటానా నేనేమిటి కాను పరమేశ్వరుడు వారి శిలలో మొన్న అప్పుడు 5 ఉల్కుట్లు తెంపేస్తాను ఎక్కడ చెయ్యాలి రోజు
ఏంటండి అలాగంటున్నావు? ఈ కమాండర్లకు కారణమైన నేను నచ్చిపోయి పిచ్చిదాలు ఈదిలా వెళ్ళిపోతాను. మరి అది చేస్తాను. నువ్వు ఇష్టం నీకు ఎక్కడ దొరికితే అక్కడే పట్టేస్తాను. ఇంక మీదకి రాలే సంతోషం. నాతో ఎవరితో వాడుతున్నావు సేవక? నీతోట మహాత్మా పరమేశ్వర శంకర ఓయ్ భూతనాథ సదానంద సదభూత అన్ని భూతాలకి ఆధారభూతులు నువ్వే. కానీ మాకు మాత్రం పెద్ద భూతం అయిపోయావు. నా దేవునికి సర్వీశ్వరము, నా దేవునికి సర్వీశ్వరము. ఏంటి ఉండండి. ఈ తెల్లని కరెంట్ అంటుకుంటే మన అందరికీ అంటుకోదు. పరమేశ్వరుడు అనుస్తున్నావు నిన్న ఎందుకు పోసిన ఆటం వల్ల నీ సంగతులల్లా తెలుసు. చెప్తా ఆడబెట్టి నీకే ఏమో తెలుసు. చెప్తా ఆలోచించు. వెళ్ళవచ్చు సేవక, వెళ్ళవచ్చు. ఎవరికి? నీకా? రెడీ తయారైపోతుంది. ఇప్పుడు పొద్దు పట్టుకొని మా కొట్టెక్కని ఇప్పుడు చెప్తా ఆలోచించు. నా దేవునికి సర్వీశ్వరము. ఏటండి కోపము? నేను అడిగించలేబడి సేవక, నీవు పోలీసుల బాధలేబడి సేవక. నేను ఇచ్చామాడు నువ్వు వండలేక నలుగురు చేత నాలుగు ఎట్టించుకోవడానికి నాకు ఎలా అవి లోపల గోలు 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 మన కన్నీరు మున్నీరు కాలువలే పోతుంది గంగ. అలాగే ఆడుతుంది పాడింది అంచుతాలో త్రిశూలం పట్టుకోదు. ఎప్పుడు చెప్తాను నీకు తెలిసినట్టే. నా దేవునికి సర్వీశ్వరము, నా దేవునికి సర్వీశ్వరము. ఏంటి ఎరగ రోజుల్లో వెళ్తారమ్మా. నేను వచ్చేటికి వెళ్ళదు సేవక. అవునండి 3 రోజులు స్టాక్. నేను ఏ బాబు కర్మము ఎరగను సేవక. అడిగి కోడ్లో పడిపోడు. అడిగి కోడ్లో మంచి పట్టు దొరికిందా? అలాగా ఏం చిక్కు తెల్లవారింటిగా ఏ నొరిసిపోద్ది. చేపల పొట్ట క్యాబేజ్ పొట్టలేటి ఇవి. తెలీదురా నీకేది తెలీదు. నీతో నల్లరెందుకో ఇద్దరు గొడవెందుకు? ఆమె లోపల ఉంది, నువ్వు పైన ఉండవు. పార్వతి దేవి కాక్షాయిని ఈ కమాండర్ బంధించిన కాన్వెంట్ దేవుడిని పిలుచుకొని పిలుచుగా కొన్నా మామిడి
తాకు. బొచ్చు భరిగిన ఏమిటి? నీకెందుకు ఏమ పాటలు నీకెందుకు? నువ్వు పాడుతున్న పాటలు ఏమిటి? పరమేశ్వరుడు అనుమానిస్తున్న సేవగా పలకండి నువ్వు ఎంత స్వామి నీ సేవకురాలు నేను నేను అడిగిన దేవుని చెప్పిన సమాధానం ఏమని సేవగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సేవగా నేనే కావాలండి నా దేవునికి సర్వీశ్వరము నా దేవునికి సర్వీశ్వరము యెహోవా వాడు సేవగా అవునండి ఆయన దొరికిపోతే గానుకు దొరికిపోయినట్టుందండి సామాన్యంగా లేదు అమ్మ నాయన యెహోవా వాడు సేవగా పరమేశ్వరుడు అనుమానిస్తున్నావు నా దేవుని నేను పిలుస్తాను పిలుచుకో నీవు మధ్యలోనికి రాకూడదు మధ్యలోకి నీవు మా ఇరువురు మధ్యలోకి రాకూడదు ఎవరి మధ్యలోకి మా మధ్యలోనికి నువ్వు రాకూడదు నేనేందుకు వస్తాను పలకండి నువ్వు ఎంత స్వామి నీ సేవకురాలు నేను నేను అడిగిన దేవుని చెప్పిన సమాధానం ఏమని సేవగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సేవగా నేనే కావాలండి నా దేవునికి సర్వీశ్వరము నా దేవునికి సర్వీశ్వరము యెహోవా వాడు సేవగా అవునండి ఆయన దొరికిపోతే గానుకు దొరికిపోయినట్టుందండి సామాన్యంగా లేదు అమ్మ నాయన యెహోవా వాడు సేవగా పరమేశ్వరుడు అనుమానిస్తున్నావు నా దేవుని నేను పిలుస్తాను పిలుచుకో నీవు మధ్యలోనికి రాకూడదు మధ్యలోకి నీవు మా ఇరువురు మధ్యలోకి రాకూడదు ఎవరి మధ్యలోకి మా మధ్యలోనికి నువ్వు రాకూడదు నేనేందుకు వస్తానండి నా దేవుని నేను పిలుస్తాను నా దేవుని నేను పిలుస్తాను పార్వతి గౌరి సాంబవి గౌరి ప్రభురాంబిక బాధ అయిపోతుందా చేపలు కాయలు చేపల నన్ను పట్టుకొని పేయండి ఎలాగైనా సాధించానా శివం చేయడానికి శివంగా శివ నీ పేరా ఎవరు అనుకోవాలా లేదు దీని కాదా ఎక్కడ అగోచా నువ్వు తొందర పడిపోకనా అనుకో తొంద దూరం ఉండు తొండ పడిపోవడం చాలా ఏం మంచిది కాదు చేస్తారా నా కిషన్ మాల ఈ పాము ఇలా కొండ ఎవరినప్పుడు పుష్ పుష్ అంటే ఏ తెలుసా వెళ్ళిపో నిలబట్టు నా దేవుని నేను పిలుస్తాను నా దేవుని నేను పిలుస్తాను సేవగా పార్వతి దేవి భ్రమరాంబిక కాత్యాయని కవరి శాంభవి పార్వతి నా దేవుని ఎజెండా ఉమా కాత్యాయని గౌరి శాంభవి పార్వతి
పార్వతి ఆ కారణం మీకు తెలియదు స్వామి. కారణములకు చిన్నావతేవి అవును కదా. చెప్పండి స్వామి. పార్వతి స్వామి మొన్నటికి అడుగుతున్నాను. నాకేమి తెలిసిన దేవి వాళ్ళమ్మ తని లేదు నాయ లోపల ఓడిపోతా అంట. నా మౌడు నా ఇష్టం నీ తన్ను కొత్త మీకేమే
సామాన్లు మెత్తని ఎత్తాను చూడవా జబ్బు మరి అలాంటి మాట ఆ మాటలేం అడగను నువ్వేం అడగవు ఓయ్ ఓయ్ మేస్త్రి గొర్రెలు చెత్తవా అడగలే తప్పు మేస్త్రి ఆవిడ ఆడదాన్ని ఆడవచ్చు మాట్లాడలేదు అవచ్చా మరి ఆడదాన్ని ఆడవచ్చు మాట్లాడలేదు ఎక్కడ ఇంటికి తీసుకెళ్ళాము తలుపుతే నేను లోపల తెచ్చిపోతాను భర్త అంటే ఏమిటి భార్య అంటే ఏమిటి భార్య భర్త బంధం అంటే ఏమిటి తెలియని మగోడు కాదు మొగుడు కాదు స్వామి బాబొచ్చు పాము బాబొచ్చు దేవుడు బాబొచ్చు ఆడవాడు ఏది కావాలన్నా ఆస్తుల అంతస్తుల భూముల పొట్ల మేడల నిద్ర డబ్బ దండ ఏదైనా మాట్లాడు నువ్వు మంచికెళ్ళావు చెడ్డకెళ్ళావు కష్టానికి వెళ్ళావు సుఖానికి వెళ్ళావు శానాలకు వచ్చినావు నా మొగుడు అత్తన్నారు నా దేవుడు అత్తన్నారు నా బొమ్మ అత్తన్నారు అలాంటప్పుడు ఆడవారికి ఏంటి కావాలి ఆస్తుల అంతస్తులా నా భర్త ఇవాళ వస్తాడు ఏడు తెస్తాడు పువ్వు తెస్తాడు పుష్పం తెస్తాడు పండు తెస్తాడు కాయ తెస్తాడు మంచి తెస్తాడు చెడ తెస్తాడు చీర తెస్తాడు రవికి తెస్తాడు ఆయన ఆడదై ఇలా ఎదురు కనులతో చూస్తాయి నువ్వు వచ్చిన అబ్బాయి తలుపుతే ఈ లోపల చచ్చిపోతాను అంటున్నావు అమ్మా తగు నీదేనాదే అమ్మా నీదేనా నేను అడుగుతాను కదా లోపలికి అడిగి. అలాగేనమ్మా. శాంభవి నాదా నీ మీద ప్రేమతో నా ఎందు ప్రేమత అభిమాన వెంకమైన సాధు అభిమానం వెక్కమైన సతను కొన్ని రకమైన జాజులు తెచ్చాను దేవి ఆ చాజులు ఏమిటో ఎన్నమించండి స్వామి ఆ జాజులు ఉండమని చూడము స్వామి నువ్వు బాగునాయనా నిన్నేదంటే మనోడు అప్పుగట్టాడు ఏటి నీకు ఏటి వచ్చా పాడు నీకు తెచ్చిన లెగిరా నిన్నోడు వద్దాన్ని వారి లెగితే ఎందుకు తొంతాను నువ్వు లేకపోతేనే తొంతాను నేను తెచ్చిన నీకు ఏతో దూలం తోట నీకు తెలియదే గన్నెల పువ్వులు ఒకటి డోగంట తోట డోగంట ఆకు తోట అమ్మ నవ్వకండి ఆమెకి ఎన్ని తెచ్చాను జోగంట పూలు నమస్కారం చూస్తాడా డోగండ పువ్వులు డోగండ ఆకులను గన్నెల పువ్వులు తెచ్చానా ఇలా పక్కుడుకుంటా కదా అది చల్లగా ఉంటుంది ఊపేట వాళ్ళందరూ నన్ను ఏదంటా తెలుసా నీ ఆవిడ అలా ఊపేస్తాను అంటాను నా పరువు తీసేక నువ్వు అర్థమైందా ఇలా ఊపేక ఆ టమాటా అర్థమా నీ మొగనే నీ మొగనే నీకు నీ నీ మగవానే భగవంతుడు నీకు ఆ జన్మ ఇచ్చాడు నీకు ఎక్కడ మోగుతాను ఏదా నాకేం లేదు ఎందుకు? నాకేం హక్కులేదు నాకేది లేదు ఏం లేదా నేసం లేదా జుట్టు లేదా అదే అంటాను. చెయ్యి లేదా కాళ్ళు లేదా ఉన్నాయి. ఇంకేం లేదా ఎక్కడ? అన్నీ ఉండే అన్నీ ఉండే నీకే అన్ని ఉన్నాయి అసలు లేదు ఏం లేదు పని కొడతాను ఏం లేదు నువ్వు చూసావా అయితే నువ్వు చూసావా నువ్వు వచ్చిన బయట కూర్చున్నావు కూర్చున్నావు అమ్మా మహాత్మా బంతి పూలు తెచ్చినా కేకలాటక బడుతున్నాడు బంతి పూలు మొత్తం అక్కడ దొరికి మోసుకుని వెళ్ళిపోతున్నావు నా దేవుడు ప్రేమతో కాశీ నుండి తెచ్చాను బంతి పూలు బండలు అక్కడ కాశీలు బంతి పూలు ఉన్నాయి కాశీ నుండి తెచ్చాను వస్తే కాశీ వెళ్ళాడు అతడు చేపల వ్యాపారంకి వెళ్ళాడు నువ్వు కాదండి మా నామకుడు మాట అతడు చేపలకి వెళ్ళాడు
నువ్వు కాశీ వెళ్ళావు, కాశీ వెళ్ళావు. నేను సృష్టికర్తను స్వామిగా. ఏం కర్తవా? నేను సృష్టికర్తను. పెద్ద సృష్టికర్తవే. అమ్మా అమ్మా ఓయ్ మొగుడా, ఓ స్వామి, అవునమ్మా ఓయ్ పాము, నేను అడుగుతాను. ఈ పడితే ఆడమంది లాగొద్దు మొగుడా. అలాగేనమ్మా నువ్వు ఎక్కడ తెచ్చావు? నేను అడుగుతానండి. దొడుగు. పరమేశ్వరా, పార్వతి, పువ్వులు తెచ్చారా? ప్రేమతో అవి నా కోసం. నీకోసమ కాకపతంగా మన కోసము నమ్మాలి. అలాగే నాథ. పిలవచ్చును. పువ్వులు తెచ్చినావా, బంతి పువ్వులు తెచ్చినావా నాథ. నాథ పువ్వులు తెచ్చినావా, బంతి పువ్వులు తెచ్చినావా దండలు తెచ్చే బామ దేవరాజు పునాదా శ్రీతో. నాకు మెంటలు వచ్చింది. నువ్వేట అనుకో, మెంటలు కదా. జీవితం పోయినప్పుడు మెంటలు వద్ద ఆడదానికి. ఆత్మ అది కాదండి, అదా అది కాదు. ఆడవారికి ఏంటి, ఒక విరజాజో, ఒక మొరమల్లో, ఒక శామంతో, ఒక శంపంగా, ఒక సన్నజాతిలో తెస్తే ఈ దుఃఖ చూస్తే నాకు కొత్త 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 ఆడుతుంది. నాకు కనిపించరు కదా. నిన్ను ఎలా భరాస్తాడు ఈ ఇంటికాడ. నీకు ఒక దాని వేట. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.